హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీలో ఒకసారి ఏం జరిగిందో చూద్దాం. ఈరోజు ఏం జరిగితే నాకెందుకు, రేపొద్దున ఏం జరిగిద్దో చెప్పంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం ఏం జరిగిందో ఒకసారి చూస్తే రేపొద్దున ఏం జరగబోతుందో ఒకసారి చెప్పుకోవచ్చు కదా. అందుకని ఫస్ట్ ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. ఇది ఓపెన్ అవుట్ ప్రీవియస్ డే హై దగ్గర ఓపెన్ అయింది. ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఇక్కడ ఏదైతే హై ఉందో ప్రీవియస్ డేది ఇది టెస్ట్ చేసేసి ఇక్కడ నుంచి ఓపెన్ రేంజ్ అనేది ఫామ్ అయిపోయి ఇక్కడ బ్రేక్ ఇచ్చింది. ఓకే, ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చిందో అండ్ మళ్ళీ రీటెస్ట్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, ఫస్ట్ ఆపర్చునిటీ ఫర్ ట్రేడ్. ఇది ఓపెన్ పైకి వెళ్ళడం కూడా పైకి వెళ్తూ ఇది సస్టైనబుల్గా వెళ్ళలేదు, విక్స్ ఫామ్ అవుతూ వెళ్ళింది అనమాట. అండ్ ఆర్ఎస్ఐలో డైవర్జెన్స్ కూడా వచ్చింది. ఓకే, అండ్ ఎప్పుడైతే ఇక్కడ ట్రెండ్ లైన్ తీసుకుని ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చిందో కొంచెం కిందకు వచ్చింది. ఎందుకు సపోర్ట్ తీసుకుంటాకి వచ్చింది. అండ్ ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ ఇటు సైడ్ నుంచి బ్రేక్ ఇచ్చిందో ఇక్కడ సపోర్ట్ తీసేసుకొని అప్ సైడ్ మూవ్ ఇచ్చేసి ఇక్కడ నుంచి ఇది ఇక్కడ వరకు వెళ్ళింది అనమాట టార్గెట్. దిస్ ఇస్ ద సెకండ్ ట్రేడ్. ఓకే, సెకండ్ ఆపర్చునిటీ ఫర్ ట్రేడ్. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే వెళ్ళిందో ఫస్ట్ బయర్స్ ట్రై చేశారు, నెక్స్ట్ సెల్లర్స్ ట్రై చేశారు, దాని తర్వాత బయర్స్ ట్రై చేసి సస్టైన్ అవ్వలేకపోయారు. ఎప్పుడైతే సస్టైన్ అవ్వలేక ఇక్కడ నుంచి ఇటు సైడ్ బ్రేక్ ఇచ్చి ఇటు సైడ్ క్యాండిల్ అయితే ఎప్పుడైతే క్లోజ్ అయిందో డైరెక్ట్ అప్ టు ఓపెన్ దాకా వచ్చేసింది అనమాట. ఎక్కడైతే ఓపెన్ అయిందో అప్ టు ఓపెన్ దాకా వచ్చేసింది. ఓకే, అండ్ రివర్స్లోకి వెళ్ళి ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్, ఈ నెక్ లైన్ ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ కింద పడిపోయింది అనమాట, అప్ టు ఇక్కడ వరకు. ఓకే, ఇది ఈరోజు జరిగిన మార్కెట్. ఓకే, అండ్ ఒకసారి 15 మినిట్స్లో మనం లేకపోతే డైలీలో ఒకసారి 15 మినిట్స్లో తీసుకుందాం. 1 అవర్లో తీసుకున్నాం. 1 అవర్లో ఒకసారి 1 అవర్లో చూస్తే 1 అవర్లో చూడండి. ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ చేయలేదు. ఫస్ట్ క్యాండిల్ లోపలే ఉంది, సెకండ్ క్యాండిల్ లోపలే ఉంది, థర్డ్ క్యాండిల్ కూడా బ్రేక్ చేయలేకపోయి లోపలే ఉంది. ఇదని మనం మాట్లాడుకున్నాం కదా. బయర్స్ ట్రై చేశారు, నెక్స్ట్ టైం సెల్లర్స్ ట్రై చేశారు. బయర్స్ ట్రై చేసి వీళ్ళని సెల్లర్స్ని గెలవలేకపోయారు, అక్కడి నుంచి పడిపోయింది అనమాట. ఇది అప్పుడు ఫామ్ అయిన రెడ్ కలర్ క్యాండిల్ అనమాట. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ నెక్ తీసేసుకుందో అప్పటి నుంచి వాళ్ళ కిందకు వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది ఒకటి. ఓకే, 15 మినిట్స్లో బాగా అనిపించింది. ట్రెండ్ లైన్ ఉంది. ఓకే, 15 మినిట్స్. ఓకే, ఈ ట్రెండ్ లైన్ తీసుకుంది. ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ వచ్చి ఇప్పుడు రేపొద్దున ఇక్కడ నుంచి ఈ లైన్ కింద కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే సెల్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అప్ టు ఇక్కడ వరకు, ఈ లో వరకు. ఓకే, అండ్ ఓకే, ఆ రేంజ్లో కానీ ఈలోకి ఈ బ్రేక్అవుట్ కనుక రేపొద్దున సస్టైన్ అయితే, రేపొద్దున కంటిన్యూ అయితే అప్ టు మార్కెట్ ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో రేపొద్దున మనం మోస్ట్లీ సెల్ సైడ్ చూడడానికి, టెంపరీగా సెల్ సైడ్ చూడడానికి మాత్రం ఆపర్చునిటీస్ చూడడం స్టార్ట్ చేస్తాం. ఓకే, వెల్, థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి. లేదు కలిసి ట్రేడ్ చేద్దాం అని చెప్పేసి అంటే కింద డిస్కౌంట్ ఛానల్ ఉంది, డిస్కౌంట్ ఛానల్లో ఫ్రీగా జాయిన్ అవ్వండి, కలిసి ట్రేడ్ చేసుకుందాం.